బాజీ గారు, వైసీపీ నాయకులు మాట్లాడిన తర్వాత మీరే దానికి రిప్లై ఇస్తారేమో అనుకున్నాం. సమేదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఏం చెప్తారు బాజీ గారు? బీజేపీ అడిగిందా, వైసీపీ అడిగిందా, అసలు ఇద్దరూ అడగలేదా? పాత మిత్రులే బెస్ట్ అనుకుంటున్నారా? అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకు కూడా నమస్కారం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీ పాపం వాళ్ళ బాధ ఏదో వాళ్ళు చెప్పుకున్నారు, తప్పులేదు. వాళ్ళ డిఫెన్స్ లో పడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలు తనకి ఏదైనా ఉంటే బీజేపీ ఏం చేసిందో ఏం చేయలేదు అనేది వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ మీద పరీక్ష పెడితే మాట్లాడాల్సిన స్థితి. కాకపోతే ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఇప్పుడు మాట్లాడేటప్పుడు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నాకు అర్థం కాలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉండుంటే కొన్ని అంశాలు మరి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పని అంటున్నారు. ఆయన ఏమో నాకు చూస్తే నేను ఇది ఈనాడు రామోజీరావు గారు దాంట్లో రైతు కార్యక్రమం ఒకటి వద్దండి, మొక్కల అంటుకట్టుడు, దాని మీద కొత్త వంగళాలు సృష్టి ఇలాంటివి ఏమైనా ఉంటుంది సార్, అలాంటివి బాగా చూస్తున్నారేమో నాకు అనిపించిందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయిన తర్వాత విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సెక్షన్లు కానీ 13 పంచవర్ష ప్రణాళికలు కానీ లేకపోతే ప్రత్యేక హోదాలో బిల్లులో పెట్టకపోవడం కానీ వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు, వైఎస్ చౌదరి గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, అనుభవజ్ఞులందరూ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన అంశాలు కానీ, హోదా కన్నా ప్యాకేజీ ముఖ్యమైనటువంటి లెక్కలు కానీ, లేకపోతే ఇచ్చినటువంటి డబ్బులు కానీ, పెట్టుబడులు కానీ, రాయితీలు కానీ, వెనక ప్రాంతాలు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ ఏమాత్రం కళ్ళకు కనపడకపోవడం అనేది దురదృష్టం అండి. సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి మీరు పరిచయం చేశారు, చాలా బాధాకరమైనటువంటి మాట మీరు చెప్పారు. అదైతే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమంటారంటే మేము బీజేపీ అని పేరు తీసి వైసీపీ అని పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థగా మేము మారిపోయి మాకు వాళ్ళిద్దరికి లాలూచి ఉండి ఆంధ్రప్రదేశ్ని మేమే పరిపాలించి ప్రజల దగ్గర నుంచి డబ్బులు మేమే తీసుకొని సగం ఆయనకి ఇచ్చి సగం ఈయనకి ఇచ్చి కుదరకపోతే వీళ్ళకేమన్నా ఇచ్చి ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి విమర్శలు ఏవైతే ఉంటాయో అవి పరిగణలోకి వచ్చే అంశాలు కాదు. రైట్ బాజీ గారు, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఒక విషయం అడుసుమల్లి గారు కాదండి, ఒక అనలిస్ట్ గా ఆయన చెప్పింది, ఆయన గమనించింది, ఆయన అబ్జర్వ్ చేసింది ఆయన చెప్పారు. మీరు నేనేమంటా అంటే లక్ష్మి గారు బాజీ గారు పిచ్చి పిచ్చి గారు నా మాటలు వెనక్కి తీసుకోవాలి అర్జెంట్ గా. తీద్దామండి చెప్తానండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మోడీ పరిపాలించాడు,